Congratulations to Volga Video for 18 million subscribers. ఒరేయ్ గౌరవ్ Get back, step back. It's a beautiful day. It's like that, y'all. It's like that. Get back, step back. It's like that. It's a beautiful day. ఎక్కడికి? వెడ్నెస్డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ. చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి అంట. పెద్ద వేషాలు వేస్తున్నాను. సిద్ధు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫైర్ అండ్ ఐస్. అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటే క్వశ్చన్ చెప్పనా? ఇందాక చచ్చిపోతున్నాను మేడం, కడుపులో దాచుకోలేక. పార్టీకి వెళ్తూ కూడా ఇలాంటి పొడవాటి గౌన్లు వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం ఇది. ఈ రోజులు ఎవరున్నారు మేడం? అబ్బాయి, నాకు చాలా గర్వంగా ఉంది మేడం. మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం. ఏదో పూర్వజన సుకృతి ఉంటే కానీ ఇలాంటి జరగవు మేడం. అమ్మ సిద్ధు, మేడం మేడం ఆ లెఫ్ట్ లో చూడు. అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. అవునా మేడం? చూడు చూడు చూడు, రైట్ లో రైట్ లో రైట్ లో చూడు చూడు చూడు. ఆ కాఫీ షాప్ ఉంది కదా, అక్క అక్కడే కాఫీ తాగుతుంది. Oh, అది wonderful, డాడీ madam. ఆఫీస్ కి వెళ్ళే రూట్. అవునా madam? ఆ సైడ్ కి వెళ్ళామంటే మన హోటల్ వస్తుంది. Oh, ఇది కూడా? అదిగో, ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది. నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. అడ్రస్ చెప్తే డ్రెస్ మార్చేశారా? ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు అతన్ని రెచ్చగొడుతున్నావు? సిద్ధు, నువ్వు భోన్ చేసి వెయిట్ చేయి. షూర్ మేడం, షూర్. కమ్. వెళ్ళు వెళ్ళు. हवा में उड़ता जाए मोरा लाल दुपट्टा मलमल का हो जी इधर उधर लहराए मोरा लाल दुपट्टा मलमल का हो जी क्या जी? ఎందుకు ఆపావు? మన జూడి దిగిపోయాం కదా. ఏ కార్తీ, తీ. పిచ్చెక్కిందా నీకు? పిచ్చెక్కిందా నీకు? నీకన్నా పెచ్చ ఎవడుకుంటదే? ఏయ్ ఆహా, నువ్వు పెద్ద అందగతున్న ఫీలింగా నీకు? ఓహో, దిగొచ్చిందని క్వీన్ విక్టోరియా రాణి. బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా లంచ్ టైం అని చెప్పేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే నువ్వు ప్రమీల్ గారు ఇట్రా అండి. ఆ వినయం, ఆ విధేయత, ఆ ఒద్దిక, ఆ కళ్ళు చూడండి. ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్ గా లప్పం దూకి అలా ఈత కొట్టేయాలని మించేస్తాయి. ప్రమీల్ గారు, మీరు కళ్ళు దించకండి. కళ్ళు దించితే మాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారండి. ఏంటి సిగ్గుపడిపోతున్నావు నువ్వు? వాడు నన్ను తిడుతున్నాడు. కొట్టలేదు కదా, సంతోషించు. సంతోషించు. అసలే తాగున్నాడు. మరే ఏ కీస్ ఇవ్వు. డ్యూటీ దిగిపోయావు కదా, కీస్ ఇవ్వు. జాబ్ లో నుంచి తీసేస్తాను. ఇప్పుడు నన్ను జాబ్ లో తీసేస్తే నేను ఆమెలో తింటాను, లాలలో పోసుకుంటానమ్మా. చాలా భయంగా ఉందమ్మా. సగం కట్టేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఏడంతస్తుల మేడం నాకెంత పొగరుండాలి? ఏమంటారు జనులారా? అమ్మ ఏడుస్తోంది. కార్తీ, నా కోసం. మీకోసం ఒక్క కారు తిరిగాడు మేడం, దీని ప్రాణం కూడా తీసేస్తాను. అమ్మ పద. శశి కమ్. ఆ పెద్దమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తోందిరా? డ్రెస్ కొంచెం షార్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నాకు మాత్రం షార్ట్ కట్ లో మనకు మేడం అవుద్ది అనిపిస్తోంది. అంటే వీళ్ళు ఎనఫ్, లెట్స్ మూవ్. మిమ్మల్ని మేడం, మిమ్మల్ని.
నిన్న రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా? అది నేను కాదు మేడం. ఓ జరిగిందంతా అమ్మకి చెప్పేస్తాను. దాని మేడం. తర్వాత నువ్వు ఇది కూడా కాదు, ఉద్యోగం పోయి రోడ్డు మీద తిరుగుదువు కానీ. మేడం 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 నా పొట్ట కొట్టకండి మేడం. మేడం నాకు ఉన్నది ఒకే ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం మేడం. నాకు డబ్బులు కూడా లేవు మేడం. అమ్మా! ప్లీజ్ మేడం. మేడం 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 కార్మికులు పొట్ట కొట్టద్దు మేడం. పొట్ట కొట్టద్దు మేడం, తప్పు మేడం. అమ్మా ఆ సిద్ధు నిన్న రాత్రి చాలా గొడవ చేశాడు. వాణ్ణి పిలు. సిద్ధు 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 మమ్మీ పిలుస్తుంది. ఎస్ మేడం. బండి తీ, బయటికెళ్ళాలి. షూర్ మేడం. నమస్తే. Peace of God which passeth all understanding, keep your hearts and minds in the knowledge and love of God and of His Son Jesus Christ our Lord. హోటల్లో అంటే చాలా పెద్దవాడు అనుకున్నాను, బాగా యంగ్. పుచ్చుకున్న వాళ్ళు ఎంగే, అప్పిచ్చిన వాళ్ళే వంగిపోతున్నారు ఇక్కడ. నేనేం అప్పు తీర్చనంటం లేదు. ఎలా తీరుస్తారు? ఆ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ మాట్లాడుతున్నాం. ఓకే అయితే నెక్స్ట్ 3 years లో 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. అది అవదమ్మా. ఏముంది, రేపే హోటల్ మీద రేట్ జరుగుతుంది. 4 కాల్ గర్ల్స్ని పట్టుకుంటాం. కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చింపేసి వెళ్ళిపోతారు. అనవసరంగా ఈ గోల్ జోలికి వెళ్ళొద్దమ్మా. నా ఫేస్ చూసి చెప్పండి సార్, నాకు ఇగో ఉందా? ఈ గడ్డం గీశానంటే అమూల్ మిల్క్ క్యాట్ బేబీలా ఉంటాను సార్ నేను. రియల్లీ సార్. ఆవిడప్పు మాఫీ చేస్తా, పైన 25 ఇస్తా. హోటల్ నాకు రాసిమనండి. నేనేం ఎక్కువ అడిగానా సార్? నా లైఫ్లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. యేసునాథా, ఆర్ యు రెడీ? ఐ ఆమ్ రెడీ. మీరు ఇలాగే ముందుకేసారనుకోండి, మా వాడికి అసలే కోపం ఎక్కువ. అనవసరంగా ఆవేశంలో మీ ఆయన్ని. ఆవేశం ఎందుకు రాదండి? ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది, ఏదో ఒకటి చేస్తాం, కోస్తాం. దీన్ని కోయడానికి పే కోయడానికి పెద్ద తేడా ఏం లేదండి. కోసేటప్పుడు అది కదులుద్ది, ఇది కదలదు, అంతే తేడా. రోడ్ నంబర్ 12 పుని. మేడం మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెల మీద చేయి పెట్టినాయా? ఏయ్, ఎవడను? నేనా? డ్రైవర్ని. డ్రైవర్తో డిస్కషన్ అంటే తోసేయండి. ఏసీపీ నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తావరా? కాల్చి పడతాను. నువ్వేనా గూండా అనుకున్నావే? రే హౌలేగా, నేను ఎగ్జిబిషన్కి వచ్చానంట్రా. నువ్వు కాలిస్తే చూడడానికి. భయం ఉన్నోడు అరుస్తాడు, బలం ఉన్నోడు భరిస్తాడు. నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా. రేయ్, నలుగురిని కొడితే నువ్వేనా దార్కారియా? పాత బస్తే పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్. నేను ప్రతి సండే ఒకే